దెబ్బకి దెబ్బే ఉంటుంది యుద్ధంలో. ఎప్పుడు ఖాళీగా చూస్తా కూర్చోరు. రష్యాకి సంబంధించినటువంటి పార్ట్స్ మీద మాస్కో మీదనే దాడి చేయడానికి ఒక పక్కన సిద్ధపడుతున్నప్పుడు రష్యా చూస్తూ ఊరుకుంటుందా? అదే సందర్భంలో కొత్త ప్రాంతాలు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నటువంటిది కాస్త ఆగుతుందా? ఓ పక్కన నాటో దేశాలన్నీ తన పక్కకు వస్తున్నటువంటి వేళ తన యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది రష్యా. తాజాగా చూస్తే రష్యా లాంచ్డ్ అన్ ఓవర్ నైట్ ఏరియల్ అటాక్ ఆన్ ఉక్రెయిన్ విచ్ రిపోర్టెడ్లీ సెట్ బిల్డింగ్స్ ఆన్ ఫైర్ ఆన్ కార్క్యూ. Ukraine said that Russia fired two S-300, S-400 missiles of the Kharkiv region and attacked Odessa, Mykolaiv and Kherson with drones. Meanwhile, at the front line, Russian forces improved their positions and released footage of the destruction of the Ukrainian command post with FPV drones. ఇది FPV drones ద్వారా ఉక్రెయిన్ కమాండ్ పోస్టుల్ని ధ్వంసం చేసి మరింత అడుగులు ముందుకు వేశారు గ్రౌండ్ లెవెల్లో. అదే సందర్భంలో ఏరియల్ అటాక్స్ ద్వారా కార్క్యూగా మికైలోవ్, ఖెర్సన్, ఒడిస్సా ప్రాంతాలు దెబ్బతీస్తున్నారు. మరొక వైపున వచ్చేటప్పటికి మిస్సైల్స్ ద్వారా S-300, S-400 మిస్సైల్స్ ద్వారా ఉక్రెయిన్లో ఉన్నటువంటి కీలకమైన ప్రాంతాలని ధ్వంసం చేస్తున్నారు.